సార్ ఎంతో కష్టపడిన తర్వాత లాస్ట్ మినిట్లో విజయం వస్తుంది అనుకున్నప్పుడు విజయం రాదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు ఈ భూప్రపంచంలో ఫెయిల్యూర్ లేదండి. ఈ భూప్రపంచంలో వైఫల్యము అన్నది లేదు. మరణం మాత్రమే వైఫల్యం, అంతిమమైన గమ్యం. అది దాటిన తర్వాత ఇంకొక జీవితం లేదు కాబట్టి, ఇంకొక జీవితం దా సెన్స్ అక్కడ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి పునర్జన్మ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నువ్వు పోరాడడమే అంతిమమైన విజయం, పోరాడడమే అంతిమమైన లక్ష్యం, పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకోటి కూడా చెప్తాను, నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు నీకు సక్సెస్ రాలేదంటే అర్థం నువ్వు ఇంకోటి ఏదో పని చేయడానికి పుట్టావని తాత్పర్యం. దయచేసి గమనించాలది. ఒక పువ్వు, మల్లె పువ్వు వికసించబడిన తరువాత ఒక స్త్రీ దానిని తీసుకుని తలలో పెట్టుకోలేదు అంటే అర్థం ఇంకొక పూజారి వచ్చి దాన్ని తీసుకుని దైవ మందిరంలో పెడతాడన్నమాట. ఆ పువ్వుకి 2 పాత్రలు ఉన్నాయి, ఒక మనిషికి అనేకమైన పాత్రలు ఉన్నాయి. నువ్వు ఈ పాత్ర చేయడంలో వైఫల్యం పొందావంటే అర్థం ఇంకొకటి ఏదో తలుపు తెరుచుకుని సిద్ధంగా ఉందన్నమాట. అక్కడ నువ్వేంటో నిరూపించుకో. సింపుల్ లాజిక్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఎవరైనా ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్తారు, ఫెయిల్యూర్ అవుతారు, మళ్ళీ వెళ్తారు, ఫెయిల్యూర్ అవుతారు. అంటే అలా 2-3 టైమ్స్ వెళ్ళినా ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నా అంటే ఆ ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్లోకి రావాలంటారా? అక్కడ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ అండి. అలాగా జనరలైజ్డ్గా మాత్రం మనం పరిష్కారాన్ని ఇవ్వలేం. కానీ ఫీల్డ్ మారమని అన్న కానీ నువ్వు ఒక పని చేయడానికి పుట్టి ఒక పని చేయడానికి లేదా ఒక సక్సెస్ సాధించడానికి జన్మించబడిన నువ్వు దాన్ని కాకుండా ఇంకోటి చేస్తే మాత్రం కుదరదు అని ఇక్కడ మీకు ఉదాహరణగా చెప్పమంటే చెప్తాను. అదేంటంటే ఉప్పు కూరలో వేస్తే రుచి అవుతోంది, పాలలో వేస్తే విరిగిపోతోంది. నువ్వు ఎక్కడ ఎమడబడుతావో చూసుకోమని చెప్పడం నా ఉద్దేశం. థామస్ ఆల్వా ఎడిసన్ వెళ్ళి క్లర్క్గా కూర్చుని ఉన్నట్లయితే ఈ ఇన్వెన్షన్స్ వచ్చి ఉండేవి కావు. నువ్వు తెలుసుకో అని చెప్పడం ఉద్దేశం యాక్చువల్లీ ఇక్కడ. కాబట్టి అక్కడ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ అంతేనండి. మా ఫ్రెండ్ ఉందండి, తను ప్రతిదీ సక్సెస్ చేయాలి, నేను ప్రతి పనిలో నేను సక్సెస్ అవ్వాలని తను బాగా ట్రై చేస్తూ ఉంటుంది. అది సాధ్యమా? అన్నిట్లో సక్సెస్ పొందడం అది సాధ్యమా? సాధారణంగా ఏమవుతుందంటే దీన్ని సక్సెస్ మ్యానియా అని పిలుస్తారు. కొంతమందికి సక్సెస్ ఫోబియా ఉంటుంది, కొంతమందికి సక్సెస్ మ్యానియా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ సక్సెస్ అవ్వాలని కోరుకోవడం కూడా తప్పే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా పాడగలరేమో కానీ బాగా సంగీత దర్శకులు కాకపోవచ్చు. ఈ 2 సాధ్యమేమో, రియల్ ఎస్టేట్లో పెట్టి బిజినెస్ చేయలేకపోవచ్చు. బాగా నటుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు, సోహన్ బాబు, మురళీమోహన్. అదే సక్సెస్ ఓ రాజేంద్ర ప్రసాద్కు ఇంకొకరికి సాధ్యం కాకపోవచ్చేమో. బాగా గొప్ప ప్రతిభావంతుడు ఇంకొక చోట ఫెయిల్ అవ్వచ్చేమో. కాబట్టి ప్రతి దాంట్లోనూ సక్సెస్ పొందాలని కోరుకోవడం కూడా తప్పే. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నిరంతరం తపించిన వాళ్ళకి మాత్రమే జీవితం. అసలు మానవుడికి జంతువుకి ఉన్న తేడా అదే. నువ్వు ప్రయత్నించు ఆకాశం బద్దలు కొట్టుకుని విజయ కిరీటాలు నీ నెత్తి మీదకు వస్తాయి, సందేహం లేదు. ఇది జీవితం యాక్చువల్గా. ఓకే సార్, చివరగా ఎప్పుడు అంటూ ఉంటారు ఒక్కసారి నీకు సక్సెస్ వచ్చిందంటే వస్తూనే ఉంటుంది సక్సెస్ అని, ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటావని అంటూ ఉంటారు. మరి ఇదే ఎంతవరకు కరెక్ట్? అలాగే ఒక మనిషి సక్సెస్ సాధించాలంటే హార్డ్ వర్క్ మీద ఆధారపడాలా, లేకపోతే తన చేతిలో లేని పరిస్థితుల మీద ఆధారపడాలా? ఒకసారి సక్సెస్ వస్తే ప్రతిదీ సక్సెస్ అవుతుందని కాదు, ఒకసారి ఫెయిల్యూర్ అయితే ప్రతిసారి ఫెయిల్యూర్ అవుతుందని కాదు. కానీ నీ బలహీనతలో, నీ లోపాలు ఎక్కడైనా ఉంటే నువ్వు ఫెయిల్ అవ్వడం కారణం అవుతున్నావు. అవే లోపాలని కంటిన్యూ చేస్తే ప్రతిదీ లోపంగాను, ప్రతిదీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఒకసారి నువ్వు సక్సెస్ అయ్యావు అంటే నీ ఏదో ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఎగ్జిబిట్ అయింది, ఆ ఎగ్జిబిట్ అయిన దానికి ఫలితం పొందావు, అదే నిరంతరం ఫలితం పొందే అవకాశం ఉంది. ఇక మీరు రెండోది అడిగారు, హార్డ్ వర్క్ ఇంకొకటి అని. నేనైతే ఏమంటానంటే, ఇదివరకు అనేవాళ్ళం హార్డ్ వర్క్ కన్నా గొప్పది స్మార్ట్ వర్క్ అని. కానీ ఇప్పుడు అది కాదు, స్మార్ట్ వర్క్ కన్నా గొప్పది స్కిల్ఫుల్ వర్క్. నువ్వు ప్రయత్నిస్తూ వెళితే, స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే సక్సెస్ వచ్చి తీరుతుంది. సక్సెస్ వస్తుంది, అలా రావడానికి నువ్వు ఒక్కడవే కారణం కాదని గుర్తించుకో. గర్వం జోన్లోకి వెళ్ళవు. ఫెయిల్యూర్ కావడానికి నువ్వే కారణమని భయపడిపోకు, ఆత్మన్యూనతలో పడిపోవు. ఇది చెప్పడమే మన ఉద్దేశం.
ఆ రేఖని అర్థం చేసుకోవడమే జీవితం. అదే విచక్షణ. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్. ఓకే సార్, ఈ సక్సెస్ సాధించడం మన చేతిలోనే ఉంటుందా లేదా బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందా అన్న దాని గురించి ఇంత బాగా వివరించారు. మరి మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పిన సూచనలు పాటిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ.